అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ప్రభావం H1B వీసాల ప్రాసెసింగ్ పైన కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫెడరల్ నిధులు నిలిచిపోవడం, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టడం, పలు కార్యాలయాలు మూతపడడం వంటి కారణాల వల్ల వీసాల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునరా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ షట్ డౌన్ ముగిసిన తర్వాతే తిరిగి మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే కీలకమైన బిల్లులకు ఆమోదం లభించలేదని చెప్పి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటోంది. 6 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు. అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టావేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్ డౌన్ అనేది మొదలైంది. దీంతో అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతాయన్నమాట. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఈ షట్ డౌన్. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దు అంటారు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకుంటారు, కానీ చెక్స్ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితి కూడా ఈ షట్ డౌన్ వల్ల ఎదురవుతుంది. సో ఈ షట్ డౌన్ ముగిశాకే వారికి పాత వేతనాల చెల్లింపులు అనేవి జరుగుతాయి అన్నమాట. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు కూడా ఉండవు అని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో సమస్య ఎక్కడ వస్తుంది అనంటే, H1B వీసా హోల్డర్లకు ఈ ప్రాసెసింగ్ ఎలా ఆగుతుంది అనంటే, సాధారణంగా H1B వీసా కేటాయింపు 2 దశల్లో జరుగుతుంది. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద దరఖాస్తు చేసుకోవడం, ఇంకొకటి USCIS దగ్గర దరఖాస్తు చేసుకోవడం. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర అప్లై చేసుకునేటప్పుడు తొలుత కంపెనీలన్నీ కూడా లేబర్ కండిషన్ అప్లికేషన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద అప్లై చేయాలి. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కు అమెరికా ఫెడరల్ నిధులు కేటాయిస్తారు. ఈ షట్ డౌన్ కారణంగా ఈ ఫెడరల్ నిధులు అనేవి ఆగిపోతాయి. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ధృవీకరణ పొందడం కష్టమైపోతుంది. దీంతో H1B కేటాయింపులు, కంపెనీల మార్పు అంటే ట్రాన్స్ఫర్, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగులకు వీసా స్టేటస్ లో మార్పులపైన ప్రధానంగా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇక సెకండ్ వన్ USCIS వద్ద, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వద్ద పిటిషన్ వేస్తాం కదా. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ధృవీకరణ లభించిన తర్వాత కంపెనీ యుఎస్ సిటిజన్షిప్ వద్ద H1B పిటిషన్ దాఖలు చేస్తుంది. USCIS సంస్థ కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నడుస్తుందన్నమాట. అయితే దీనికి ఫెడరల్ నిధులతో అవసరం లేదు. అందుకే USCIS కార్యాలయాలపైన షట్ డౌన్ ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. కానీ మొదటి దశలోనే ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం ఏం చెప్తుంది, ఎంబసీ అనంటే, ఈ పరిస్థితి పైన భారత్లోని అమెరికా ఎంబసీ అయితే స్పందించింది. అమెరికా విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోని పరిస్థితిని సహకరించినంత వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. అయితే వారి ట్విట్టర్ ఖాతాల్లో మాత్రం అప్డేట్లు ఉండకపోవచ్చని కూడా తెలిపింది. ఇక షట్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది అనేది తెలియదు ఇప్పటి వరకు. కానీ అది ఎంతకాలం కొనసాగితే H1B వీసాదారులకు అంత జాప్యం, అంత లేట్ తప్పదని మాత్రం నిపుణులు చెప్తున్నారు.